చూస్తుంది ఎంవై మీడియా మార్పు యథార్థం. ఈరోజు మనం నల్గొండ జిల్లా అప్పాజిపేట గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక్కడ టీచర్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాథమిక పాఠశాల అప్పాజిపేటలో నేను ఎల్ఎఫ్ఈ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మేడం, ఇక్కడ విద్యా బోధన ఎలా ఉంది? విద్యా బోధన చాలా ఆసక్తి అయితే పిల్లలకు అభ్యసన సామర్థ్యాలు సాధించడానికి మేము చాలా కృషి చేస్తున్నాం అండి. ప్రతి ఒక్క విద్యార్థిని పేరున వాళ్ళకు మేము దత్తత చేసుకున్నట్టుగా వాళ్ళను చదివిస్తున్నాం. ఇక్కడ తరగతి గదులు ఉన్నాయండి? ఉన్నాయండి. ప్రతి తరగతికి అంటే 5 టీచర్స్, అంటే 4 ఎన్జిటీలు, ఒక ఎల్ఎఫ్ఏలో 5 తరగతులు ఉన్నాయి. టీచర్స్ రెగ్యులర్ వస్తారా? ఇక్కడ రెగ్యులర్గా టీచర్స్ వస్తారు. పిల్లలు అబ్సెంట్ అవుతారా? పిల్లలు ఇప్పుడు మాకు 101, కనీసం 86, 92 వరకు వస్తారు. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది మేడం? లంచ్ వీళ్ళకు ప్రతిరోజు ఒక మెనూ ఉన్నదండి. సోమవారం కిచిడి, మంగళవారం ఆకుకూర పప్పు, బుధవారం అలా ఎగ్ వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, గురువారం తర్వాత ఇది కూరగాయల బిర్యానీ, తర్వాత శుక్రవారం ఎగ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, శనివారం మళ్ళీ పప్పు, సాంబారు, కూరగాయలు. మనం సెకండ్ క్లాస్లో ఉన్నాం. ఒకసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో సార్ మాట్లాడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏ సబ్జెక్ట్ చెప్తారు సార్? మ్యాథ్స్ అండి. స్ట్రెంత్ ఎంతమంది సార్? 16 అండి. రెగ్యులర్గా వస్తారు? రెగ్యులర్గా వస్తారు. ఇవాళ 14 మంది ఉన్నారు. ఇద్దరు అబ్సెంట్ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది సార్? బాగుంటుందండి. మీరు గవర్నమెంట్ మెనూ ప్రకారం ఉంటారు. యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే చేయిస్తాం మేడం, చేయిస్తాం. మీరు ఏ సబ్జెక్ట్ అన్నారు? మ్యాథ్స్. అంటే ఈ క్లాస్కి మ్యాథ్స్. ఈ క్లాస్కి మ్యాథ్స్. Oral skills. Okay, once I am reading our lesson, read the following sentences taken from the story. Mary said, "This payasam is too hard to eat. This chair is too big to sit. This bed is too hard to sleep." Okay, read the situations given below and say sentences using to and to. What we are to discuss is, now we are going to discuss about to and to. సార్ ఏ క్లాస్ అండి? థర్డ్ క్లాస్. ఏ సబ్జెక్ట్ చెప్తారు మీరు? నేను ఇంగ్లీష్ చెప్తాను. పిల్లలు ఎలా చదువుతారు సార్? బాగా చదువుతాను. రెగ్యులర్గా వస్తారా పిల్లలు? రెగ్యులర్గా వస్తారు. స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు సార్? ఈ క్లాస్లో 23 మెంబర్స్ ఉన్నారు. 21 మెంబర్స్ రెగ్యులర్ వస్తారు. స్టాఫ్ ఎంతమంది సార్? స్టాఫ్ 5 మెంబర్స్ ఉన్నారు. రెగ్యులర్ వస్తారు సార్? అందరూ రెగ్యులర్ వస్తారు. ఫుడ్ ఎలా ఉంటుంది సార్? ఫుడ్ చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఎగ్స్ పెడతారా? అంటే వీక్లీ 3 టైమ్స్ ఉంటుంది. 3 టైమ్స్, సోమవారం, బుధవారం, శుక్రవారం. And each animal has a baby one. There is a name for each animal, baby, and there is a name for each bird also. Okay, the babies have also names. Okay, these are the animals and birds, and the young ones' names you have to tell me. What are these
is called young one of duck. Baby. Duck baby. Duck baby. మనిషి పురుషుడు కారు డబ్బు ఆహార పదార్థాలు పేపర్ విద్యుత్ వంట చెరుకు సమయం డబ్బు సబ్బు డబ్బు మబ్బు సిబ్బి గబ్బిలం. మన తెలంగాణ వీర వనిత చాకల ఐలమ్మ గారి గురించి పిల్లలు ఒక పాట పాడతారంట. ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. 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 ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోన కిష్టాపురంలోన పుట్టింది. కిష్టాపురంలోన పుట్టింది. కిష్టాపురంలోన పుట్టింది. ఓరుగంటి మల్లన్న సాయిలన ముద్దు కుదురై మురిసింది. ముద్దు కుదురై మురిసింది. ముద్దు కుదురై మురిసింది. రజక కులంలోన రత్న దీపమై ఊరువాడ పేరు వరిసింది. ఊరువాడ పేరు వరిసింది. ఊరువాడ పేరు వరిసింది. 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కోడలై చేరింది. ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. చిట్యాల నరసింహుడు సిరుల ఇల్లాలై మెట్టినింటిలోన మెరిసింది. మెట్టినింటిలోన మెరిసింది. మెట్టినింటిలోన మెరిసింది. కులకాయికముతోని కూటికి జాలక వ్యవసాయమును తలపెట్టింది. వ్యవసాయమును తలపెట్టింది. వ్యవసాయమును తలపెట్టింది. అల్లల్లి కొండల రావుది భూస్వామిత కౌలు వ్యవసాయం చేయసాగింది. ఇంటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నాడమ్మ. ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. అయిన వారి రీతికైన ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు. ఊరి పట్వారి చిత్రంగా చూసిండు. ఊరి పట్వారి చిత్రంగా చూసిండు. కాలి కింది చెప్పులోనే ఉండేటిది తలకెక్కుడేమని తలిచిండు. తలకెక్కుడేమని తలిచిండు. తలకెక్కుడేమని తలిచిండు. కూలి చేసేటోళ్ళు కౌలు కానేందని పడపడ పళ్ళు కొరికిండు. పడపడ పళ్ళు కొరికిండు. పడపడ పళ్ళు కొరికిండు. కౌలు బంధు చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమైంది.